Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్లో ఇది 5th వీడియో. లాస్ట్ వీడియోలో నేను మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూస్ చేయడం వల్ల కలిగే వేరియస్ అడ్వాంటేజెస్ని క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డేటాబేసెస్ యొక్క అప్లికేషన్స్ని అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ ఎ స్టోరేజ్ ప్లేస్ వేర్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే సో దట్ data organization becomes easy. So what is DBMS then? DBMS is just a piece of software which is used to interact with the databases because user can't directly access databases. Hence user need DBMS, which is a software that allows users to interact with the databases. Here the interaction could be creating a database, creating a data in the database, deleting the data, modifying the data. It could be whatever it may be, right? Now you know what is a database and what is DBMS. Let's see the application of database and DBMS. Banking systems. Banking systems లో database ఎందుకు యూజ్ అవుతుంది? సో బ్యాంకింగ్ సిస్టమ్స్లో బ్యాంక్స్ కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడం కోసం, అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం కోసం, ట్రాన్సాక్షన్ హిస్టరీస్ని స్టోర్ చేసుకోవడం కోసం, లోన్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవడం కోసం డేటాబేసెస్ని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ డిబిఎంఎస్ అనేది వాళ్ళకి ప్రతి విషయంలోనూ హెల్ప్ అవుతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం డేటాబేస్ అనగానే మనం డిబిఎంఎస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డేటాబేసెస్ అలోన్ ఈజ్ నాట్ యూస్ఫుల్, డేటా స్టోరేజ్ అలోన్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఎందుకంటే డేటా స్టోర్ చేస్తే సరిపోదు కదా, మీకు సమయానుసారం ఒక పర్టికులర్ ప్రాబ్లం స్టేట్మెంట్ పరంగా మీరు డేటాని ఫెచ్ చేయగలి, డేటాని రీట్రీవ్ చేయగలగాలి, అలాగే డేటాపై సమ్ మ్యానిపులేషన్స్ చేయగలగాలి, సమ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే మీరు డిబిఎంఎస్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు డిబిఎంఎస్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఎలా యూజ్ అవుతుంది? కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలంటే డిబిఎంఎస్ యూజ్ చేయాలి. ఎందుకంటే డిబిఎంఎస్లో మీరు కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకునేందుకు ఒక క్వైరీ రాస్తారు. క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు డేటాబేస్లో కస్టమర్ డీటెయిల్స్ అనేది స్టోర్ అవుతుంది. సో డిబిఎంఎస్ ద్వారా కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోగలుగుతారు, అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలుగుతారు, ట్రాన్సాక్షన్ హిస్టరీ స్టోర్ చేసుకోగలుగుతారు, అలాగే లోన్ రికార్డ్స్ సంబంధించిన డేటా కూడా స్టోర్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీకు ఒక అకౌంట్ ఉందనుకుంటున్నాం. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. ఓకే, ఒక 12 years లోన్ తీసుకున్నారు. 1 year తీసుకున్నాం. 1 year లోన్ తీసుకున్నారు. మీరు 1 year లోపల అమౌంట్ కంప్లీట్గా పే చేసేస్తే నెక్స్ట్ టైం బ్యాంక్ మీకు లోన్ ఇచ్చే రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు అమౌంట్ క్లియర్ చేయలేకపోతే బ్యాంక్ మీకు ఇన్ టైంలో అమౌంట్ కట్టకపోతే బ్యాంక్ మీ దగ్గర కట్టించుకొని నెక్స్ట్ టైం నుంచి లోన్ ఇచ్చేకి కొంచెం వెనకాడుతుంది అనమాట. సో ఇవంతా వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు పిన్ టు పిన్ డేటాని స్టోర్ చేసుకుంటారు. లైక్ ఈ పర్టికులర్ యూజర్ ఏ రోజున మనకి మన దగ్గర లోన్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ లోపల కట్టాలి, ప్రతి ఇయర్ ప్రతి మంత్ టైం కడుతున్నాడా లేదా, ఎన్ని డేస్ డిలే అయింది. సో ఇలాంటి డేటా అంతా కూడా స్టోర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏ డేటా ఏ టైప్ ఆఫ్ డిబిఎంఎస్ వాళ్ళు యూజ్ చేయాలి అనేసి. లైక్ బ్యాంక్ ఆర్డిబిఎంఎస్ యూజ్ చేస్తుందా, నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తుందా? సో ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ దేర్ బిజినెస్. ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ దేర్ బిజినెస్. ఒకవేళ వాళ్ళు స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు MySQL కానీ PostgreSQL కానీ యూజ్ చేస్తారు. ఇక్కడ MySQL, PostgreSQL అంటే ఏంది? ఇవి రెండు కూడా డిబిఎంఎస్ఏ, బట్ ఈ రెండు ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. ఒకవేళ బ్యాంకు యూజర్ ఫోటో, యూజర్ ఆధార్ ఐడి, యూజర్ పాన్ కార్డు ఇలాంటి అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అయితే యూజ్ చేస్తారు. మేబీ బ్యాంక్ MongoDB యూజ్ చేయొచ్చు, రెడిస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ MongoDB, రెడిస్ ఏంది? ఇవి కూడా డిబిఎంఎస్ఏ, బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. కమింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ డిబిఎంఎస్ని ఎందుకు యూజ్ చేస్తుందంటే ఇన్ ఆర్డర్ టు మేనేజ్ స్టూడెంట్స్ రికార్డ్స్, అటెండెన్స్, మార్క్స్, కోర్స్ డీటెయిల్స్ అండ్ fee payments. Also, in those scenarios, DBMS is used to manage teachers and administrator records. So using DBMS, we can know
the entire academic performance for a particular student and attendance of that particular student. Coming to healthcare systems, ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్స్లో డిబిఎంఎస్ అనేటివి పేషెంట్స్ రికార్డ్స్ని ఎంటర్ చేయడానికి, మెడికల్ హిస్టరీని సేవ్ చేసుకోవడానికి, ప్రిస్క్రిప్షన్స్ని సేవ్ చేసుకోవడానికి, అలాగే స్టోర్లో ఉన్న మెడిసిన్స్, ఒక పర్టికులర్ మెడిసిన్స్ ఇంకా ఎన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంది అన్న డీటెయిల్ని స్టోర్ చేసుకునేదానికి, ల్యాబ్ రిపోర్ట్స్ స్టోర్ చేసుకునేదానికి, అపాయింట్మెంట్ షెడ్యూల్స్ డేటా స్టోర్ చేసుకునేదానికి డిబిఎంఎస్ యూజ్ అవుతుంది. ఈ-కామర్స్కి వచ్చేకాడికి ఈ-కామర్స్లో ప్రోడక్ట్స్ సంబంధించిన డేటాను మేనేజ్ చేయడానికి, కస్టమర్స్ డేటాను మేనేజ్ చేయడానికి, ఆర్డర్స్ సంబంధించిన డేటా స్టోర్ చేయడానికి, పేమెంట్స్ డేటాని స్టోర్ చేయడానికి, డెలివరీ ఇన్ఫర్మేషన్స్ స్టోర్ చేసుకోవడానికి, అలాగే వాటిని రీట్రీవ్ చేయడానికి కూడా డిబిఎంఎస్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్లీ డిబిఎంఎస్ ఈజ్ యూజ్ టు మేనేజ్ ప్రోడక్ట్స్, కస్టమర్స్, ఆర్డర్స్, పేమెంట్స్ అండ్ డెలివరీ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ in e-commerce applications. టెలికమ్యూనికేషన్ సిస్టమ్, టెలికంపెనీస్ డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఆ కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడానికి, కాల్ రికార్డ్ స్టోర్ చేసుకోవడానికి, డేటా యూసేజ్ తెలుసుకోవడానికి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క సర్వీస్ ప్లాన్స్ స్టోర్ చేసుకోవడానికి, లాట్ ఆఫ్ అనలిటిక్స్ లైక్ ఏ కస్టమర్ వాళ్ళ సర్వీస్ని ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, కస్టమర్ చర్న్ రేట్ ఎలా ఉంది, ఈ కస్టమర్ నెక్స్ట్ ఇయర్ మన సర్వీస్ క్యాన్సిల్ చేసుకుంటాడా లేదా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా డిబిఎంఎస్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ డిబిఎంఎస్ అనేది వాళ్ళకి వేరియస్ వేస్లో హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ జనరేట్ చేయడానికి, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ హ్యాండిల్ చేయడానికి డిబిఎంఎస్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్లో అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిబిఎంఎస్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే యూజర్ ప్రొఫైల్ స్టోర్ చేసుకోవడానికి, యూజర్ పోస్ట్ స్టోర్ చేసుకోవడానికి, అలాగే స్టోరింగ్ అనే కాదు ఆ పోస్ట్ని మేనేజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక పోస్ట్ వైరల్ అయ్యి అది కొంచెం కాంట్రవర్సీ అయిందంటే ఆ పోస్ట్ని డిలీట్ చేయడానికి, లైక్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని అకౌంట్స్ బ్యాన్ అవుతూ ఉంటాయి కదా, సో అలా అకౌంట్స్ని బ్యాన్ చేయడానికి కానీ, ఆ అకౌంట్స్ని డిలీట్ చేసేయడానికి కానీ, మెయిన్ థింగ్ డేటాని మేనేజ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిబిఎంఎస్ని అయితే యూజ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా సేమ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తుంది. బట్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, డిబిఎంఎస్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ డేటా, డిబిఎంఎస్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటా బికాస్ యూజర్ కాంట్ మేనేజ్ data present in a databases alone because user can't even access databases directly. We need database management systems to interact with the databases and even to manage the databases. Government systems లో సిటిజన్ రికార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి కానీ, డేటాని ఐడెంటిఫై చేయడానికి కానీ, ల్యాండ్ రికార్డ్స్ ఐడెంటిఫై చేయడానికి కానీ డిబిఎంఎస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇంకా ఎయిర్లైన్ రైల్వే సిస్టమ్స్లో డిబిఎంఎస్ యూజ్ చేస్తాం. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కూడా మనం డిబిఎంఎస్ని అయితే యూజ్ చేస్తాం. ఒకటి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ని అయితే తీసుకుందాం. యాప్స్లో మనం సినిమా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక సినిమా టికెట్ లైక్ ఒక సినిమా సెలెక్ట్ చేసుకుంటే అందులో చూపించేస్తుంది పర్టికులర్ టైంలో ఏ సీట్స్ ఫిల్ అయిపోయినాయి, ఏ సీట్స్ ఖాళీగా ఉందనేసి. అవి ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యూజర్ పేమెంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ రోలో ఆ థియేటర్లో టాప్ రోలో టాప్ 10 సీట్స్ పేమెంట్ బుక్ అయిపోతే వాళ్ళ డేటాబేస్లో ఆ సీట్ నెంబరు, ఆ సీట్ బుక్ అయిపోయిందా లేదా, ఆ సీట్ని ఎవరు బుక్ చేసుకున్నారు, ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి అనే డీటెయిల్స్ స్టోర్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా మీరు ఏదైనా యూజర్ ఆ థియేటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డేటా అంతా ఒక్కసారిగా ఫెచ్ అవుతుంది. ఆ డేటా అంతా ఒక్కసారిగా రీట్రీవ్ అవ్వడం వల్ల ప్రోగ్రామ్ బాగా తెలుస్తుంది లైక్ ఏ సీట్స్ బుక్ అయిపోయినాయి, ఏ సీట్స్ బుక్ కాలేదు అనేది ప్రోగ్రామ్లో లాజిక్ ఏం చేస్తుంది, లైక్ ప్రోగ్రామ్లో లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్లో మనం చెప్తామన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సీట్ బుక్ అయిపోతే ఆ సీట్ని నువ్వు గ్రే కలర్తో చూపించు అలాగా. సో ప్రతి ఒక్క వెబ్సైట్లో కానీ యాప్లో కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది వెరీ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో
ఈ వీడియోలో మనం డేటాబేస్ అప్లికేషన్స్ DBMS అప్లికేషన్స్లో ఎలా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.